నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్. అందుకే తెలిసి కూడా మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాడో, ఎవడు పుట్టించాడో, స్టాంప్ అది ఇది అని ఎన్ని మాటలు అని ఉంటారు సార్ మీరు నన్ను. ఏంటి పుష్ప పార్టీ మూడ్ చెడగొడుతున్నావు? మళ్ళీ అవని ఎందుకు ఇప్పుడు? నాకు ఇంటి పేరు లేదంటే నా పుట్టుకు అవమానించినట్టుగా సార్ మీరు. నా పుట్టుకు అవమానించినారంటే అమ్మను అవమానించినట్టే సార్. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లండి కొడుకు అనే మాటే సార్ అదే. పుష్ప తాగి ఏదేదో మాట్లాడుతున్నావు, నీకెక్కువైంది. ఎక్కువే ఉండదే, అందులో ఒకటి ఎక్కువే ఉండదే. ఏంటది? ఇలాగా ఒకటి ఎక్కువే ఉండదే, ఒకటి ఎక్కువే ఉండదు అని చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రాదు సార్ నాకు. ఆ గన్ లో బుల్లెట్ ఎక్కువే ఉండదే. ఇందులో అవునా? దా 1 2 3 4 4 5 6 దా ఒకటి ఎక్కువే ఉండదే. పుష్ప అది సర్వీస్ రివాల్వర్, అందులో 6 బుల్లెట్లు ఉంటాయి. ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను పిడికిలు పిగిసినప్పుడు ఈడ గన్ను పెట్టుండారు కదా, అప్పుడు ఇందులోకి వెళ్లాల్సిన బుల్లెట్ ఇందులోనే ఉండిపోయి ఉండదే. అది ఎక్కువే ఉండదే. ఇదేందో తెలుసునా సారు? నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడ నుంచి ఇంటి పేరు లాక్కోక ముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసుండాడు. ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సారా. ఇది సార్ నా బ్రాండ్. షికావత్ సార్ నా కొడక. ఏందే బుల్లెట్ కి భయపడే బ్రాండ్ అనుకున్నావురా? అయితే సొంత పొగరతో పెరిగిన బ్రాండ్ రా ఇదే. ఆ పొద్దు నువ్వు అన్న మాటలకే ఈ పుష్పగడింతు గమ్మునున్నాడు తెలిసిన నీక. మా ఇంట్లో జరుగుతాండే మొదటి పెళ్లి రా ఇది. అయితే మా అమ్మ బాధపడద్దని ఈ గంట వరకు ఆగేదేలే. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఏంద్రా